ఢిల్లీ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఆమ్ ఆద్మీలో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. సీఎం కేజ్రీవాల్పై మాజీ మంత్రి కపిల్ మిశ్రా సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. ఢిల్లీలో చోటు చేసుకున్న నీటి కుంభకోణాన్ని బయటపెట్టారు మిశ్రా. వాటర్ ట్యాంకర్ల యాజమాన్యాల నుంచి కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బులను సత్యేంద్ర జైన్ తీసుకువెళ్లి సీఎంకు ఇచ్చాడని తెలిపారు. 2 కోట్లు తీసుకుంటుండగా తాను కళ్లారా చూసినట్లు చెప్పారు కపిల్ మిశ్రా. కేజ్రీవాల్ బంధువుల భూ వివాదంలో సత్యేంద్ర జైన్ 50 కోట్ల డీల్ను సెటిల్ చేశారని ఆరోపించారు ఆయన. को लेटर लिखा कि टैंकर घोटाले पे मिलना चाहता हूँ। मैंने ये मन बना लिया था कि संवैधानिक पद की शपथ होने के नाते जितनी जानकारी मेरे पास है सब एंटी करप्शन ब्यूरो को दूंगा। फिर मेरी आत्मा ने ये कहा कि एक बार अरविंद केजरीवाल जी से मिलकर ये बात उन्हें कहनी जरूरी है। मैंने अरविंद केजरीवाल जी से ये कहा कि जो भी कुछ हुआ है, जो भी पैसों की बात है, वो किसका पैसा है, वो पैसा कहाँ से आया सत्येंद्र जैन के पास, और वो नगद पैसा क्यों था। आप सारे विधायकों को बुलाकर और कार्यकर्ताओं को बुलाकर इस संबंध में सारे कागज जनता के सामने रखें। आप बताएं कि वो पैसा कहां से आया, और अगर आप क्षमा, हो सकता है गलती हुई हो, गलती सबसे होती है, अरविंद केजरीवाल जी भी एक इंसान है, हो सकता है उनसे गलती हुई हो, मैंने कहा आप क्षमा मांगे, जानकारी दें, तो उसके अलावा कोई और विकल्प नहीं है। संवैधानिक पद में होने के नाते मेरे को एंटी करप्शन ब्यूरो को ये बात बतानी होगी, और ये बात कहकर मैं अरविंद केजरीवाल जी के घर से वापस आ गया। उसके बाद विधायकों की मीटिंग हुई, मुझे लगा विधायकों की मीटिंग में अरविंद केजरीवाल जी इस संबंध में चर्चा करेंगे, पर उन्होंने कोई चर्चा नहीं की। और उसके बाद रात को जो खबर आई, अभी तक भी आधिकारिक तौर पर शिष्टाचार के तहत भी मेरे को बुला के उसकी जानकारी नहीं दी गई। मैं कुछ बातें कहना चाहता हूँ। मनी लॉन्ड्रिंग के मामले में, ब्लैक मनी के मामले में कई ऐसे जानकारियां हैं सत्येंद्र जैन जी के बारे में जो सबको मालूम है। किस प्रकार से जमीनों का मंत्री रहते हुए और मंत्री रहने से पहले किस प्रकार से बेटी को और रिश्तेदारों को पदों पे रखा गया। और माननीय सत्येंद्र जैन जी ने मेरे से खुद व्यक्तिगत तौर पर एक बात बताई कि अरविंद केजरीवाल जी के किसी सगे रिश्तेदार की जमीन के लिए 50 करोड़ की डील उन्होंने कराई है। मैंने ये बात भी अरविंद जी को जाके बताई, तो उन्होंने कहा कि ये बात झूठ है और तुम्हें मुझ पर भरोसा होना चाहिए। तब मैंने कहा था कि मुझे आप पर आंख मूंद कर भरोसा है, लेकिन अपनी आंखों से कैश देखने के बाद चुप रहना मेरे लिए संभव नहीं था। कुर्सी जाती है तो जाए, प्राण चला जाए, बापू की समाधि के सामने खड़े होकर जिम्मेदारी से कह रहा हूँ, प्राण भी चला जाए तो चुप नहीं रहूंगा, और चुप कोई नहीं रहे। కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు కపిల్ మిశ్రా. వాటిని ఏసీబీతో పాటు సీబీఐ అధికారులకు అందజేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మిశ్రా. ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్, సిసోడియా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, ఆమ్ ఆద్మీ పార్టీ తనదని స్పష్టం చేశారు. పార్టీలో ఉన్న అవినీతిని ఊడ్చేస్తానన్నారు. పార్టీ నుంచి తనను తొలగించే అధికారం ఎవ్వరికీ లేదని చెప్పారు. స్కామ్ వివరాలను ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు వివరించారు కపిల్ మిశ్రా. అక్కడి నుంచి నేరుగా రాజ్ఘాట్కు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం ఈ స్కామ్ బాంబును పేల్చారు కపిల్ మిశ్రా. అటు ఏసీబీ అధికారులకు కూడా లేఖ రాశారు. తన దగ్గర ఆధారాలున్నాయని, అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఖండించారు. మిశ్రా నిరాధార ఆరోపణలు చేశారని కొట్టిపారేశారు. మరోవైపు స్కామ్ ఆరోపణలపై స్పందించేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. కేజ్రీవాల్పై వస్తున్న అవినీతి ఆరోపణలు ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కుమార్ విశ్వాస్ కూడా సీఎంపై తిరుగుబాటు చేశారు. ఆయనపై అమనతుల్లా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో పార్టీని వీడేందుకు కూడా సిద్ధపడ్డారు కుమార్ విశ్వాస్. కానీ సీఎం కేజ్రీవాల్ జోక్యం చేసుకుని అమనతుల్లాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అక్కడితో వివాదం సద్దుమణిగింది. కానీ ఇప్పుడు కపిల్ మిశ్రా ఎదురు తిరిగారు. ఆయనకు కుమార్ విశ్వాస్ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీలో సంక్షోభం మరింత ముదిరింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సమయంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, ఆ ప్రభావంతోనే ఓడిపోయామంటున్నారు నేతలు. అందుకే జల మంత్రిగా ఉన్న కపిల్ మిశ్రాపై వేటు వేశారు అరవింద్ కేజ్రీవాల్. ఆయన స్థానంలో కైలాస్ గెహ్లాట్కు జల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. మిశ్రాను తొలగించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని
ఇతర నేతలకు సందేశం పంపారు సీఎం కేజ్రీవాల్. కానీ ఇది అసలుకే ఎసరు తెస్తోంది. కపిల్ మిశ్రా తిరుగుబాటు చేయడంతో సీన్ మారిపోయింది.